శోభిత ధూళిపాల బాలీవుడ్ లో జయకేతనం ఎగురవేసిన తెలుగమ్మాయి. మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సాధించడంతో పాటు మరికొన్ని అందాల పోటీల్లోనూ సత్తా చాటుకొని అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఈ అమ్మాయిని మన ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ గుంటూరు భామకు మంచి పేరే వచ్చింది. అనురాగ్ కశ్యప్ మూవీ రమన్ రాఘవ్ 2.0లో కీలక పాత్రలో మొత్తం బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది శోభిత. ఆమెకు జాకీ చాన్ కొత్త సినిమాలోనూ ఛాన్స్ దక్కొచ్చిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కన్ఫర్మ్ అయ్యేలోపు తన మాతృభాషలో ఓ అవకాశం దక్కించుకుంది శోభిత. త్వరలోనే శోభిత తెలుగులోకి అరంగేట్రం చేయబోతోంది. క్షణం తర్వాత అడవిశేష్ చేయబోయే కొత్త సినిమాలో శోభితనే హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ముందు ఈ పాత్రకు ఆదా శర్మను అనుకున్నారు. ఆ తర్వాత రీతూ వర్మ లైన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా పోయి శోభితకు ఛాన్స్ దక్కింది. ఈ చిత్రాన్ని రాహుల్ పాకాల, శశికిరణ్ అనే ఇద్దరు కొత్త దర్శకులు రూపొందిస్తున్నారు. శోభిత ఇంతకు ముందే తెలుగులో సినిమా చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న తన మాతృభాషలో సినిమాలు చేయకపోవడంపై ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఫీల్ అయింది శోభిత. తన టాలెంట్ తాను నిరూపించుకున్నానని, ఇక అవకాశాలు ఇవ్వాల్సింది ఇక్కడి ఫిల్మ్ మేకర్సే అని చెప్పింది. మొత్తానికి రచ్చ గెలిచిన పిల్ల ఎట్టకేలకు ఇంట గెలవడానికి వస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. కొన్నిసార్లు అసలు పేర్ల కంటే స్క్రీన్ నేమ్స్ బాగా పాపులర్ అయిపోతాయి. ఆయా వ్యక్తులు కూడా స్క్రీన్ నేమ్స్ కే అలవాటు పడిపోతారు. శివశంకర వరప్రసాద్, భక్తవత్సలం నాయుడు అనే పేర్ల గురించి జనాలకు తెలిసింది తక్కువ. కానీ చిరంజీవి, మోహన్ బాబు అంటే ఇక పరిచయం అక్కర్లేదు. అనుష్క అనే పేరు కూడా ఇలాంటిదే. ఇది అసలు పేరు కాదు, స్క్రీన్ నేమ్. ఆమె అసలు పేరు స్వీటీ అన్న సంగతి తెలిసిందే. మరి స్వీటీ అనుష్కగా ఎందుకు మారింది? ఈ పేరు ఎందుకు ఎంచుకుంది? ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించింది అనుష్క.